సర్లే నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఒరే పండు, గుల్బర్గాకి ఇంకో టికెట్ తీరా. అమ్మ నా కొడక, అనుకున్నాను రా నువ్వు మాట అంటావని. నువ్వేదో ఫిట్టింగ్ పెడతావని ముందే అనుకున్నాను. అది కాదురా, అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తావురా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. అరే శివ, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా చెప్తున్నావు. నిజం చెప్పరా, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు కదా? చిచి అదేం లేదురా. చిచ్చి చిచ్చి లేదంటూనే హీరో మాయన్ తనతో తీసుకెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. అదేంటి డైరెక్టరు చిచి వద్దంటానే ఇరికెప్పుడు తీసుకోపోవడమేమి? వాళ్ళ ప్లాన్ ఏంటో మనకేం తెలుసండి. నాకు తెలియదులే అబ్బా, నీకు తెలుసు కదా. సరే తీసుకుపోతాడా లేదా? అది చివర్లో తెలుస్తుందండి. ఫ్లోలో అనేక రకాలైనవి వస్తుంటాయి, మధ్యలో మీకు డౌట్ వస్తే ఎలాగా? బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. సార్ మీకు స్టోరీ అని తెలిసి కూడా లైవ్ చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా? చూస్తున్నట్లు కాదురా, చూచానా. ఆ తర్వాత ఏమో చెప్పిస్తావు. చెప్పి చావా? ఏంటండి ఏంటి మీ స్టోరీ అంటే మాట్లాడతారు? గంట చెప్పి ఇప్పుడు 3 గంటలు అయింది. ఇలా అయితే నాకు కుదరదు. నేను వెళ్ళిపోతాను. అడిగిపోతావురా? ఇదిగో డైరెక్టరు, పొద్దటి నుంచి నువ్వు చెప్పినేది నేను, ఇక నుంచి నేను చెప్పినేది నువ్వు వినల్లా. కథ మొత్తం చెప్పల్లా, ఆ తర్వాత ఇంటికి పోవాలా. సార్ మీరు ఇట్లా భయపెడితే నాకు ఫ్లోర్ రాదు సార్. ఫ్లోనా సల్లాడమా? అబ్బాయి ముసిలో ఒకటి జాంకులు పిలుస్తాడని వస్తాడాలే. అయ్యా అమ్మగారు పిలుస్తున్నారు, స్టేషన్కి వెళ్ళాలట. ఇదిగో నేనొక గంటలో వస్తా. ఈ లోపల నీ కథని ఫ్లోలో పెట్టుకో. నేనేది అడిగితే చెప్పాలా, లేకుంటే రేయ్ షేర్ ఖాన్, వీడు కదిలితే గొంతుకాయ కొరిగి బానుకో. రేయ్ నువ్వేనాడు నువ్వా? రేయ్ బండిదీరా. నేను వస్తానురా. నువ్వేం చేస్తావు? ఇంజలో బొగ్గచ్చావా? ఇద్దరు కలిసి చెక్క కొట్టుకుంటానండి. షేర్ ఖాన్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పెద్ద వచ్చిండు. ఏమిరా కానొచ్చినాడా? లేదన్నా. దుప్పుడు కానొచ్చినాడా? వాడుకుంటా కానలేదా? పూటకు 3 గంటలు వాడుకుంటారు ఆడానికి. పడి చూద్దాం, పదండి. 3 టికెట్లు తీయమన్నాడు, తీసాను. ఏం జరుగుద్ది ఏంటో, వస్తాడో రాడోడు. ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అమ్మో, ఈ బండోడు నాకు ఫోన్ చేసాడేంటి? నేను ఎత్తున్నా. ప్రేమికులను కలపడం కోసం. అవ్వబ్బా, నేను బండోన్ని, నువ్వు మాత్రం సన్నగా మెరుపు దిగలేకుండావు రే. అది సరే గాని నువ్వేమబ్బా పొద్దున్న నుంచి మా వాళ్ళకి సిక్కకుండా ఉరుగుతాడావు. మీరే కదా అంకుల్ లావు తగ్గాలంటే పరిగెట్టమన్నారు. ఉరుగులాడడం అయిందా ఇంకా ఉందే? అయింది అంకుల్, ఇక చాలు. అయితే మళ్ళీ ఏం అక్కడమే పోతాడావు? నీ స్నేహితుడు నిలిచిపెట్టినావా? అబ్బే లేదంకుల్, వాడు కూడా వస్తున్నాడా? వాడు కూడా వస్తున్నాడంటే ఒక్కడే వస్తున్నాడా, ఎవరన్నా తోడు తెచ్చుకుంటాడా? వాడు ఒక్కడే వస్తున్నాడు అంకుల్. ఒక్కడే వస్తున్నాడా? అవి టికెట్లు ఈ జోబీలేనుగా బాగుంటాయి. జేబుకి చిల్లి పడింది అంకుల్. అంకుల్ యా జోబులో ఉంటాయి టికెట్లు? వెనక జేబులో. పిల్ల మీదనా? ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. 3 ఉంటాయిరా, ఇద్దరు కదా పోయేది. అది అది సేఫ్టీ అంకుల్. సేఫ్టీ. ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అమ్మీ మాట్లాడు. నేను చావడానికైనా 10. హలో రే పండు, ఎక్కడున్నావురా? నేను స్టేషన్ లో ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? నేను స్టేషన్ బయటే ఉన్నాను రా. ఇంతకీ టికెట్స్ తీసావా లేదా? తీసేసాను రా. నువ్వు తొందరగా వచ్చాయి. మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ మాంగారు కూడా వచ్చారు. ఓకేనా? బాయ్. వచ్చేస్తున్నాడు అంకుల్, పక్కనే ఉన్నాడు. ఇంకేం వస్తాడు నా సలాడము మొత్తం ఇడమచ్చి చెప్తే ఇంకా వాడు దిక్తాడా పచ్చలకు. అరే లింగా అడుగువాడు నువ్వు ఏడు సాకి సాయంత్రం ఆగిలేసి వాడే వస్తాడు.
ఈ అప్పకుడు ఏం రాలింగా చిక్కినారా అంటాడు. అన్న ఉరుగురికి మనం చిక్కిపోతున్నాం కానీ వాళ్ళేమో చెక్కక బాయే అన్న. అన్న అన్న అంటే ఆకలి తిడతదా? పోయి తిందాం పండి మళ్ళీ ఉరకాలి. అట్టేగన్న అదన్నా. ఒకసారి పట్టుకో. భాగ్య దా. అవును, నువ్వు చెప్పనే లేదు. ఇంతకీ వాళ్ళెవరు? మా మామయ్య మనుషులు. మరెందుకు నీ వెంట పడుతున్నారు? నా పెళ్లి చేద్దామని. పెళ్ళా? మ్, ఎవరితో? మా మామ కూతురుతో. ఓ, భాగ్యతోనా? భాగ్య నీకు తెలుసా? ఉహుం. ఇందాకడి నుంచి తను ఫోన్ చేస్తోంది. మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందరా కుర్రో కుర్రు దొరా. జరిగింది చెప్తా, జరిగింది చెబుతా, జరుగుతున్నది చెబుతా, జరగబోయేది చెబుతా. కొండదేవర సాక్ష్యం దొరా. నువ్వు కోరుకున్న కోనతో మనమవుతుందని నీ చేతి రేఖలు చెప్తున్నాయి దొరా. దొరా, నువ్వు ప్రేమలో పడతావు దొరా. నువ్వు ఒక కోనతో అనుకుంటే మరో కోనతో మనమవుతుందోరా. కంగారు పడకుదోరా. నువ్వు కోరుకున్న కోనతోనే నీ మనమవుతుందోరా. కొండదేవర సాక్ష్యం. శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, బెజవాడ కనకదుర్గమ్మ ఈ కొండదేవరతో చెప్పిస్తున్న నిజాలు దొరా. నువ్వు నీ కట్టాన్నే నమ్ముకున్నావు దొరా. దొరా, అతను చెప్తున్నది నిజమేనా? నిజమేనే తల్లి, పచ్చి నిజం. నాకు చెప్పవా? జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. నాకు జరగబోయేదొద్దు, జరిగింది చెప్పు. జరిగిందేం చేసుకుంటావే తల్లి? లేదు, లేదు. జరగబోయే చెబుతా. లేదు, జరిగిందే చెప్పు. శ్రీశైలం మల్లన్న చెప్పే పలుకులు ఎనవే తల్లె. నీది చాలా చల్లని కుటుంబమే తల్లె. ఈ కుటుంబం అంటే నీకు చాలా ఇష్టమే తల్లె. నీ అమ్మా నాన్నలకే నువ్వంటే చాలా ప్రాణమే తల్లె. ప్రమాదమునికి చుట్టూ పొంచున్నదే తల్లె. నువ్వు కట్టానే నమ్ముకున్నావే తల్లె. నీకెన్ని కట్టాలు వచ్చినా నీ అమ్మా నాన్నల దీవెనలు నీతో ఎప్పుడూ ఉంటాయే తల్లె. నువ్వు నమ్మిన ఆ దేవుడు అన్యాయం సైడే తల్లె. నీ కట్టాలు తీరే రోజొచ్చిందే తల్లె. నువ్వు సాధించాల్సింది చాలా ఉందే తల్లె. సాధిస్తావు. కొండదేవర మీద ఇదిగో చల్లగా ఉండదు. ఓకే. ఇందులో తనకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. ఫోన్ ప్లీజ్. హైదరాబాద్ కంట్రోల్ రూమ్. హలో, మురళీ మోహన్ ఫ్రమ్ విజయవాడ హియర్.